హలో, ఇవాళ రెడీ అయిపోయాం. సో ఇవాళ అయితే శ్రీనగర్ లోకల్ సైట్ సీయింగ్, తులిప్ గార్డెన్, అలానే టెంపుల్, అలానే ఇంకా పాంపూర్, లైట్గా రైట్ సీ అవుట్ సైడ్ వ్యూ, వెదర్ ఈస్ గ్రేట్. సో ఇవాళ ప్లాన్ అయితే అదే, లోకల్ సైట్ సీయింగ్ శ్రీనగర్లో ఒక 2 గార్డెన్స్, టెంపుల్ అండ్ పాంపూర్. లెట్స్ గో. బ్రేక్ఫాస్ట్ స్టాప్ తీసుకున్నాం ఇక్కడ. సో సౌత్ ఇండియన్ ఫుడ్స్ ఇక్కడ అవైలబిలిటీలో లేదు, అండ్ కాస్ట్ కూడా ప్లేన్ దోశ 100-150, ఆనియన్ దోశ 200, మసాలా దోశ 250, ఆ రేంజ్లో ఉన్నాయి ఇక్కడ దోశ కాస్ట్. 4 ఆనియన్ దోశ బస్. బాగానే ఉన్నాయి ఇక్కడ రేట్లు. థాలీ 150, స్పెషల్ థాలీ 240, దాల్. బెల్ట్స్ ఆల్రెడీ ఉన్నాయి. సో ఇక్కడ ఫుడ్కి, సౌత్ ఇండియన్ ఫుడ్కి 3 to 4 times ఎక్స్ట్రా ఎక్స్పెన్సెస్ అవుతాయి. నార్మల్ రోటీ, నాన్స్ అయితే నార్మల్ కాస్ట్ 60-70 రూపీస్, ఆలు పరోటాస్. సో చూసుకొని ప్లాన్ చేసుకో. కిసాన్ కేసర్ అనేసి ఇక్కడ ప్యూర్ సాఫ్రాన్ దొరుకుతుంది. కాశ్మీర్లో మీకు తెలుసు సాఫ్రాన్ పండుతుంది అనేసి మేము వెళ్ళి చూసాం కూడా. సో ఈ ప్లేస్లో అది దొరుకుతుంది. అండ్ ఇంకా మంచి ప్రోడక్ట్స్ లైక్ హనీ కూడా ఉంటుంది. మేము ఎవ్రీ మంత్ తెప్పించుకుంటున్నాం కాశ్మీరీ హనీ. సో ఇది పహల్గామ్ వెళ్ళే దారిలో ఉండిద్ది, లేదు అంటే పాంపూర్ అని చెప్తే వెళ్ళి తీసుకుని వస్తారు. తులిప్ గార్డెన్కి అయితే వచ్చేసాం మనం. ఇక్కడ 2 గార్డెన్స్ ఉన్నాయి, తులిప్ గార్డెన్ అండ్ బొటానికల్ గార్డెన్. సో ఫస్ట్ అయితే బొటానికల్, యూ కెన్ సీ దిస్ ఈజ్ బొటానికల్ గార్డెన్. సో బ్యూటిఫుల్, ఎక్స్ట్రీమ్లీ బ్యూటిఫుల్. లైట్ రెయిన్ పడుతుంది. అండ్ కొంచెం ముందుగా వెళ్తే తులిప్ గార్డెన్ వస్తుంది. తులిప్ గార్డెన్ 22 ఓపెన్ చేశారు. ఇవాళ వచ్చేసి 29th. 5-6 days అయింది ఓపెన్ చేసి. మంచి బ్లూమ్ వస్తుంది తులిప్స్ ఇవాళ. తెలిసి సో మెనీ బ్లజమ్ ట్రీస్ కూడా ఉన్నాయి లోపల. క్రేజీ, వెరీ గుడ్. ఓకే, వర్షం అయితే ఆగింది. మీకు కెమెరాలో కనిపిస్తుందో లేదో కానీ మాట్లాడుతుంటే పొగలు వస్తున్నాయి నోట్లో నుంచి. చాలా చాలా చలిగా ఉంది. ఎక్స్ట్రీమ్లీ కోల్డ్ అనమాట. It's like around 9 degrees like that. Extremely cold. Security చూసుకోవచ్చు, సెక్యూరిటీ గట్టిగా ఉన్నట్టు. So now you can see ఇంకా ముందుకు వెళ్ళాలి తులిప్ గార్డెన్కి. ఇది ఎగ్జిట్ గేట్ ఇది. ఓకే, వ్యూస్ క్రేజీ ఉన్నాయి. వర్షం మళ్ళీ స్టార్ట్ అయింది జస్ట్ ఇప్పుడే. లైట్గా పడుతుంది.
నడవాలి బాగానే. తులిప్ గార్డెన్ టు గేట్. ఓకే, ఐ థింక్ వీ హ్యావ్ అరైవ్డ్. వచ్చేస్తాం తులిప్ గార్డెన్కి. లైన్ ఉంది, లైన్లో నుంచోవాలి. సో వీఆర్ ఇన్ ఏషియాస్ లార్జెస్ట్ తులిప్ గార్డెన్. హలో గాయస్, వీఆర్ ఇన్ ది ఏషియాస్ లార్జెస్ట్ తులిప్ గార్డెన్. క్రేజీ ఉంది, మంచి మంచి బ్లూమ్ ఉంది. అండ్ ఐ టెలింగ్ యూ వాట్, ఈ గార్డెన్ ఓన్లీ 2 weeks ఓపెన్ అయి ఉండేది ఇయర్ మొత్తంలో. ఐ మీన్ 20-30 days ఓపెన్ చేస్తారు, కానీ ఫుల్ బ్లూమ్ అండ్ గుడ్ బ్లూమ్ ఓన్లీ 2 weeks ఉంటుంది. ఆఫ్టర్ 2 weeks ఫ్లవర్స్ అన్నీ మళ్ళీ బ్యాక్ టు సీడ్ లాగా అయిపోతాయి. సో ప్లాన్ యువర్ ట్రిప్ so that you cover this tulip garden. తులిప్స్ ఒకటే కాదు, ఇంకా డిఫరెంట్ ఇవి కూడా ఉన్నాయి, చెట్లు కూడా ఉన్నాయి. స్ప్రింగ్ చెట్లు అనుకుంటే ఇవన్నీ. స్ప్రింగ్ సో ఫ్రెష్, సో బ్యూటిఫుల్, సో ఫ్రెష్. అండ్ యాజ్ యూజువల్ తులిప్స్, as usual mountains, as usual fountains. గైస్, మీకు మంచి బ్లూమ్ దొరకాలి అనుకుంటే ఒక 1 week తర్వాతే రండి తులిప్ గార్డెన్కి. ఫస్ట్ ఫ్యూ డేస్లో అసలు ఏముండవు. ఇప్పుడు మీకు అటు ఇటు చూసారు కదా, ఇలానే ఉంటుంది ఫస్ట్ 2-3 days. బట్ ఆఫ్టర్ ఏ వీక్ మంచి ఫ్లవర్స్ మీకు కనిపిస్తాయి. అండ్ ఇలాంటి ఎంటీ ఫీల్డ్స్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం ఉంటూనే ఉంటాయి. గార్డెన్ అంతా ఒకేసారి బ్లూమ్ అవ్వదు. ఎట్ సమ్ పార్ట్ ఒక టైంలో అయితే ఇంకొక పార్ట్ ఇంకొక టైంలో అవుతుంది. ఇక్కడ నుంచి వన్ మోర్ థింగ్ ఏంటంటే, దిస్ టులిప్ గార్డెన్ హ్యాస్ 1.7 million ఫ్లవర్స్ అండ్ ఇట్ ఈస్ స్ప్రెడ్ ఓవర్ అరౌండ్ 56 hectares ఐ గెస్. సో చాలా హ్యూజ్ పార్క్ ఇది, హ్యూజ్ గార్డెన్. వైసే దట్స్ వై సెకండ్ లార్జెస్ట్ ఇన్ ద వరల్డ్ అండ్ ఏషియాస్ లార్జెస్ట్ గార్డెన్. వ్యూ అయితే ఎలా ఉంది, వేరే లెవెల్. చాలా పెద్దగా ఎక్స్టెండ్ చేసినట్టున్నారు ఇది. సో మచ్ హ్యూజ్ ఏరియా. ట్రీస్ కూడా వెరైటీ ట్రీస్ ఉన్నాయి ఇక్కడ. లెట్ మీ యూ కెన్ సీ ఫౌంటైన్స్, different trees. And some mountains. దిస్ ఈస్ బొటానికల్ గార్డెన్ వ్యూ. మనం లంచ్ చేసి అయితే వెళ్తాం ఇక్కడికి. యూ కెన్ సీ
లెట్స్ గో. సో చూసారుగా, ఇది బొటానికల్ గార్డెన్. నెక్స్ట్ మనం ఆఫ్టర్ లంచ్ వీల్ గో దేర్. సో సీ హౌ బ్యూటిఫుల్ ది గార్డెన్ ఈజ్ లుకింగ్ ఫ్రమ్ ది తులిప్ గార్డెన్. రెండు ఆనుకొని ఉంటాయి. సో తులిప్ గార్డెన్ క్లోజ్ చేసిన టైంలో అందరూ ఈ బొటానికల్ గార్డెన్కి వెళ్తారు. సో తులిప్ గార్డెన్ ఉంటే ఈ రెండు కవర్ చేసుకోవాలి. రోజు కూడా సరిపోదు. ఈ గార్డెన్లో అన్నీ ఉన్నాయి, ఫ్లవర్స్ అండ్ డిఫరెంట్ ట్రీస్ చాలా డిఫరెంట్ ఉన్నాయి, అస్సలు సరిపోదు. సో టులిప్ గార్డెన్ అండ్ బొటానికల్ గార్డెన్, ఈ 2 గార్డెన్స్ చూడడానికి ఒక రోజు పట్టేస్తుంది. ఈజీగా ఈవినింగ్ అయిపోద్ది. అండ్ ఈవినింగ్ శ్రీనగర్లో బయటకు వెళ్ళాం. ఆఫ్టర్ 7 ఫుల్ చలి ఉండిద్ది. అసలు బయటకు వెళ్తే ఉనికిపోతాం అనమాట. సో ఎనీ సైట్ సీయింగ్ బిలో 7 అయిపోవాలి. సో ఈ 2 గార్డెన్స్కి ఒక రోజు పెట్టుకోండి, లీజర్గా చూసుకోండి. ఇంకొక రోజు పెట్టుకొని మిగతా గార్డెన్స్ అనేది కవర్ చేసుకోండి. ఏంటి తలకి పెట్టేసిందా? బా ఎక్సలెంట్. సో 2 days పక్కా శ్రీనగర్ పడుద్ది. ఒక రోజులో అయితే కవర్ కాదు, 2.5 days పడుద్ది యాక్చువల్లీ చెప్పాలంటే. లుక్ ఎట్ ది వ్యూ. దట్ గర్ల్ ఈస్ మేకింగ్ సమ్ డాన్స్. ట్రీస్, చిన్న ట్రీస్ ఇవన్నీ క్రేజీ ఉన్నాయి. వాట్సాప్, హాయ్ గైస్. బొటానికల్ గార్డెన్కి అయితే వచ్చాం. తులిప్ గార్డెన్ పక్కనే ఉంటుంది బొటానికల్ గార్డెన్. డోంట్ ఇగ్నోర్ మై హెయిర్ గైస్. పోయింది చలి మామూలు లేదు. ఇట్ ఈస్ 8 degrees, ఐ థింక్ 8 degrees రైట్ నౌ ఇన్ శ్రీనగర్. ఓన్లీ 8 degrees. క్రేజీ ఉంది పార్క్ కూడా. మంచి వ్యూస్, బ్యాక్ సైడ్ మౌంటైన్ వ్యూస్, మంచి లేక్, ఫౌంటైన్స్, ఫ్లవర్స్, యూ కెన్ సీ పర్ఫెక్ట్. సమ్ యూనిక్ ట్రీస్, ఓకే, గార్డెన్స్ అండ్ ఫౌంటైన్, లేక్. సో ఎంట్రన్స్ కూడా బాగుంది. ఓ మై గాడ్, బాగుంది గార్డెన్. శ్రీనగర్ మీన్స్ గార్డెన్స్. అసలు వెళ్తా ఉంటే ఏమన్నా ఉందా అసలు? బ్యూటీ సరౌండ్స్ అస్, బట్ యూజువల్లీ వీ నీడ్ టు బీ వాకింగ్ ఇన్ అ గార్డెన్ టు నో ఇట్ డిపార్ట్మెంట్. ఇది కూడా మీరు విజిట్ చేయాలంటే పక్కా ఒక రోజు పెట్టుకోవాలి. ఎందుకంటే తులిప్ గార్డెన్ ఇది రెండు ఒక పూటలో ఒక 2 గంటలు అయ్యే కాదు. చాలామంది తులిప్ గార్డెన్ చూసి అటు నుంచి వెళ్ళిపోతున్నారు లోపలికి. బొటానికల్ గార్డెన్ లోపలికి రావట్లేదు, ఎందుకంటే టైం ఉండట్లేదు వాళ్ళకి. తులిప్ గార్డెన్ అయ్యేసరికి 2 hours 3 hours అట్లా పడుతూ ఉంది. ఇంకా ఇక్కడికి ఎలా వస్తారు ఇక. సో ఇది కూడా మంచి ప్లేస్, మంచిగా ఫొటోస్ వస్తాయి, మంచి వ్యూస్ ఉన్నాయి ఎంజాయ్ చేయడానికి. మౌంటైన్స్, లేక్ క్రేజీ ఉన్నాయి. చలి కూడా ఉంది, పిచ్చగా ఉంది చలి అయితే. ఇది కూడా ప్లాన్ చేసుకోండి. గార్డెన్స్ ఓన్లీ 2 to 3 గార్డెన్స్ పెట్టుకోండి, అన్నీ కవర్ చేయాల్సిన అవసరం లేదు. మంచి 2-3 గార్డెన్స్ కవర్ చేస్తే చాలు శ్రీనగర్లో. అందులో నెంబర్ 1 టులిప్ గార్డెన్, నెంబర్ 2 బొటానికల్ గార్డెన్, నెంబర్ 3 నిషాద్ గార్డెన్, దెన్ చష్మా షాహి. ఈ 4 కవర్ చేయండి. సో వ్యూస్ క్రేజీ ఉన్నాయి. సో అవతల తులిప్ గార్డెన్, అటు సైడ్ కనిపిస్తున్నదంతా తులిప్ గార్డెనే. మనం అక్కడి నుంచి వచ్చాం మనం. వెరీ నైస్. ఇలాంటి చెట్లు ఏ గార్డెన్లో ఉంటాయి, ఏ ఊరు గార్డెన్లో ఉంటాయి? అందుకే కాశ్మీర్ ఈజ్ కాశ్మీర్లోనే ఉంటాయి ఇలాంటి చెట్లు. మొత్తం స్ప్రింగ్ చెట్టు అనుకుంటా. ఇది బాదం చెట్టు. వావ్. దట్స్ ఆల్ గైస్ ఫ్రమ్ మై సైడ్. అసలే 5 అయింది, చలి చితక్కొట్టేస్తుంది. నాకు తెలిసి 5 degrees or 6 degrees ఉంటుందేమో ఈ టైంలో. అసలు మామూలు లేదన్నమాట.
మా వాడు మా ట్యాక్సీ డ్రైవర్ ఇంకో ప్లేస్కి తీసుకెళ్తా అన్నాడు, చష్మా షాహి అనేసి. ఇంటికి వెళ్ళిపోవాలని నాకైతే, అంటే రూమ్కి. బికాస్ చలి చాలా, మళ్ళీ బురద అయిపోయినాయి ప్యాంట్స్ అన్నీ మనం చేసిన స్టంట్స్కి. అట్లానే తడిసిపోయాను. చూద్దాం, డబ్బులు ఇచ్చాం కాబట్టి ఆ ప్లేస్కి కూడా వెళ్ళి చూసుకొని ఒకేసారి వెళ్తే సరిపోయింది. సో అది దిస్ ఈస్ కాశ్మీర్ గైస్, దిస్ ఈస్ కాశ్మీర్. బయట పడితే ఫ్రీజ్ అవుతున్నాయి, చేతులు కడుక్కొని వచ్చాను ఇప్పుడే. చలి మామూలు లేదు. శ్రీనగరే కదా అని నేను ఉత్త స్వెట్ షర్ట్ వేసుకొని వచ్చా. మీరు అలా రాకండి, మంచి జాకెట్ వేసుకొని రండి. కింద పడతారు సార్, కింద పడతారు. ఇందాక అక్కడ పడలేదనా ఏంటి?